డియర్ ఫ్రెండ్స్, నిన్న మనం మొదటి వీడియోలో సంఖ్యలతో ఆడుకుందాం ప్లేయింగ్ విత్ నెంబర్స్ చాప్టర్ సంబంధించి కారణాంకాలు అంటే ఏమిటి, గుణిజాలు అంటే ఏమిటి తెలుసుకున్నాం. ఇప్పుడు వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ 3.1 చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. సో సెకండ్ క్వశ్చన్, రైట్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ ఆఫ్ 5, 8, 9. థర్డ్ క్వశ్చన్ మ్యాచింగ్ ఉంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్. ఇది చూద్దాం. సో ఇందులో ఏ నుంచి ఐ వరకు సమ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ 2 సమ్స్ చూద్దాం. స్వీటీ ఎలా చేసాం ఇది? ఫస్ట్ ఏ చూద్దాం. 24 ఫ్యాక్టర్స్ కడదాం. 24 ఫ్యాక్టర్స్ కట్టడానికి ఏం చేయాలి? 24 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ మనం 24ని 1తో డివైడ్ చేద్దాం. 1 into 24, 124, 24. సో 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 24. నెక్స్ట్ 2తో డివైడ్ చేద్దాం. 2 12s, 24. 22 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ 24. 2 అనేది 24కి కారణాంకము, భాజకము భాగిస్తుంది. నెక్స్ట్ 3 భాగిస్తుంది అనేది చూద్దాం. 3 8 జార్ 24. సో 3 అనేది కూడా ఒక కారణాంకము, భాజకము, ఫ్యాక్టర్. 3 అయింది. నెక్స్ట్ 4 భాగిస్తుంది లేదా? 4 6 24. ఎస్ భాగిస్తుంది 4 కూడా. నెక్స్ట్ 5 భాగిస్తుందా? 5 డివైడ్ చేయదు. 5 4 20, 5 5 25 పని చేయట్లేదు 5. నెక్స్ట్ 6 పని చేస్తుంది చూడండి. 6 4 24. సో 4 6 అన్నా 6 4 అన్నా ఒకటే కాబట్టి ఎక్కడితో మనం స్టాప్ చేసామన్నాను. సో మనం ఏం చేస్తాం? 1 2 3 4 6 8 12 24 ఇవి ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 24 ఈజ్ ఈక్వల్స్ టు ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్ 1, 2, 3, 4, 6, 8, 12, 24. అంతే ఎలాగైనా చేస్తా. సో కారణాంకాలు కట్టడం ఇదనమాట. ఓకే, (24) అంటే 24కి కారణాంకాలు కట్టడం చేస్తాం. ఇప్పుడు బి చూద్దాం. బి ఎలా చూద్దాం. 15 కదా. సో 15 ఈజ్ ఈక్వల్స్ టు 1 15s 15, ఒక 15. సో నెక్స్ట్ 2 టేబుల్ డివైడ్ చేస్తుందా? నో, డివైడ్ చేయదు. 3 టేబుల్ డివైడ్ చేస్తుంది. 3 5s 15. మళ్ళీ 4 టేబుల్ 4 ఎక్కం పోతుంది 15లో పోదు. సో అది కూడా పనిచేయదు. 4 ఎక్కం పనిచేయదు. 5 ఎక్కం 5 3 15. సో ఇది రాయక్కలేదు కదా. సో మనకి 1 3 5 15 అనేవి ఫ్యాక్టర్స్ ఆఫ్ 15 ఈజ్ ఈక్వల్స్ టు 1 3 5 15. 1 3 5 15 ఇవి 15 యొక్క ఫ్యాక్టర్స్, 15 యొక్క కారణాంకాలు. 15 కారణాంకాలు, భాజకాలు అని కూడా అనొచ్చు. మనం నేర్చుకున్నాం కదా కారణాంకాలు, భాజకాలు. ఓకే, నెక్స్ట్ రైట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్లో సిడి సమ్స్ 21 27. సి కడదాం. ఇప్పుడు మనం C21 తీసుకుందాం. 21 ఈజ్ ఈక్వల్స్ టు 3 7 సారీ 1 into 21. నెక్స్ట్ 2 టేబుల్. సో మనం ఫస్ట్ టేబుల్ని చెక్ చేస్తాం. 2 టేబుల్ డివైడ్ చేయదు 21ని. 3 టేబుల్ 3 7s. 4th టేబుల్ డివైడ్ చేయదు. 5th టేబుల్ డివైడ్ చేయదు. 6th టేబుల్ డివైడ్ చేయదు. 7th టేబుల్ 7 3 జార్ 27. 3 7 జార్ 21 అన్నా 7 3 జార్ 21 అన్నా ఒకటే కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నాం. అంటే 1 3 7 21 అనేవి ఫ్యాక్టర్స్. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్
ఫ్యాక్టర్స్ ఆఫ్ 21 ఈజ్ ఈక్వల్స్ టు 1 3 7 21 అయిపోయింది. దీనికి ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. నెక్స్ట్ డి చూద్దాం. ఇప్పుడు డి 27 తీసుకుందాం. సో 27 ఎలా రాయొచ్చు? 27 ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టేబుల్ 127 1 డివైడ్స్ ఎవ్రీ నెంబర్. ఒకటి అనేది ప్రతి నెంబర్ని డివైడ్ చేస్తుంది కదా. 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవరీ నెంబర్. సో ఒకటి అనేది ప్రతి నెంబర్కి ఫ్యాక్టర్ కాబట్టి 127 రాసాం. నెక్స్ట్ 2 టేబుల్ డివైడ్ చేయదు, 2 టేబుల్ డివైడ్ చేయదు. 3 టేబుల్ 3 9 27 అవుతుంది. 4 టేబుల్ డివైడ్ చేయదు, 5 టేబుల్ డివైడ్ చేయదు, 6 టేబుల్ డివైడ్ చేయదు, 7 టేబుల్ డివైడ్ చేయదు, 8 టేబుల్ డివైడ్ చేయదు, 9 టేబుల్ 9 3 27. సో 3 9 అన్న 9 3 అన్న ఒకటే కాబట్టి ఇప్పుడు మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ 27 ఫ్యాక్టర్స్ ఆఫ్ 27 ఈజ్ ఈక్వల్స్ టు 1 3 9 27. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 27 ఈజ్ ఈక్వల్స్ టు 1 3 9 27. ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఈ 12 ఎఫ్ అనేది 20 వీటికి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఈ 12 తీసుకుంటున్నాను నేను. 12 ఈజ్ ఈక్వల్స్ టు 1 12 12. 12 ఈజ్ ఈక్వల్స్ టు 2 టేబుల్ డివైడ్ చేస్తుంది, 2 6 12. 3 డివైడ్ చేస్తుంది, 3 4 12. 4 డివైడ్ చేస్తుంది, 4 3 12. 3 4 12 అన్నా 4 3 12 అన్నా ఒకటే కాబట్టి మనం ఇది తీసుకునే అవసరం లేదు. ఓకే, మనం ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 1 3 1 2 3 4 6 12. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 12 యొక్క కారణాంకాలు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 4 6 12. Next f sum. Come to the f. Find the factors of 20. 20 factors. 20 is equals to 1 divides every number. So we write 1 into 20. Next 2 divides 20. How many times? 2 times 20. Can 3 divide 20? No. So no need to write 3. 4 divides 20. How many times? 5 times. 4 5s 20. 5 times. Next 5 divides 20. 5 4 jar 20. 4 5 jar అన్న 5 4 jar అన్న ఒకటే కాబట్టి మనం ఇక్కడతో ఆఫ్ చేస్తాం. 1 2 4 5 10 20. Factors of 20 is equals to 1 2 4 5 10 20. సో ఈ విధంగా మనం 20 ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ G 18. 18 is equals to 1 into 18. Next 2 divides 18. How many times? 9 times. అంటే 2 9 18 రాయొచ్చు. అదేవిధంగా 3 కూడా డివైడ్ చేస్తుంది 18. 3 6 18. 4 కూడా డివైడ్ చేస్తుంది, 4 డివైడ్ చేయదు. 5 డివైడ్ చేయదు. 6 డివైడ్ చేస్తుంది చూడండి, 6 3 18. సో ఇక్కడతో మనం ఆపేస్తాం. ఇప్పుడు 18 యొక్క కారణాంకాలు. 18 కారణాంకాలు ఎంత అవుతుంది? 1 2 3 6 9 18. 1 3 6 9 సారీ 2 కూడా వేసుకోవాలి. 1 2 3 6 9 18. నెక్స్ట్ H 23. 23 is equals to 1 into 23. Next
123 23. ఇంకేమైనా టేబుల్ డివైడ్ చేస్తుందా 23ని? 2 డివైడ్ చేయదు, 3 డివైడ్ చేయదు, 4 డివైడ్ చేయదు, 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 23 వరకు చూసుకున్నాం. ఎక్కడ కూడా ఈ నెంబర్ కూడా డివైడ్ చేయదు, 23 వరకు చూడాలి. ఓకే, సో 123 23 కాబట్టి 23 యొక్క కారణాంకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ ఆర్ డివైజర్స్ ఆఫ్ 23. ఫ్యాక్టర్స్ ఆఫ్ 23 అనొచ్చు, డివైజర్స్ ఆఫ్ 23. డివైజర్స్ ఆఫ్ 23 కూడా రాసుకోవచ్చు. డివైజర్స్ 23 = 1, 23. చూడండి, ఈ నెంబర్కి రెండు కారణాంకాలు వచ్చాయి, రెండు ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇటువంటి నెంబర్స్ని ఏమంటారంటే ప్రైమ్ నెంబర్స్ అంటారు. ప్రైమ్ నెంబర్స్ రెండు ఫ్యాక్టర్స్ ఉంటే కనుక వాటిని ఆ నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు. ఓకే, వాటి గురించి తర్వాత తెలుసుకుందాం. తర్వాత నెక్స్ట్ 36 తీసుకోండి. ఇప్పుడు I 36 = 1 divides 36 how many times? 36 times. 1 అనేది 36ని 36 సార్లు భాగిస్తుంది. 36 36ని 2 భాగిస్తుంది. ఎన్నిసార్లు భాగిస్తుంది? 2 18 36. 3 భాగిస్తుంది 36ని. ఎన్నిసార్లు భాగిస్తుంది? 3 6 18. 4 భాగిస్తుంది 36ని. ఎన్నిసార్లు భాగిస్తుంది? 3 12 36. 2 18 36. నెక్స్ట్ ఐ ప్రాబ్లం తీసుకుందాం. 36 = how many times 1 divides 36? 36 times. 136 అంటే 36ని 1 డివైడ్ చేస్తుంది. ఎన్నిసార్లు అంటే 36 సార్లు. 36. నెక్స్ట్ 2 కూడా 36ని భాగిస్తుంది. ఎన్నిసార్లు భాగిస్తుంది? 18 సార్లు భాగిస్తుంది. 2 18s 36. అదేవిధంగా 3 కూడా భాగిస్తుంది. ఎన్నిసార్లు భాగిస్తుంది? 3 12 36. 4 కూడా భాగిస్తుంది. ఎన్నిసార్లు? 4 9s 4 9 36. నెక్స్ట్ 4 9 36 కదా. 5 భాగిస్తుంది 36ని, కానీ భాగించదు. 5 భాగించదు. 6 భాగిస్తుంది కదా. 6 6 36. నెక్స్ట్ 7 8 9 10 9 భాగిస్తుంది కదా. 9 4. సో మళ్ళీ రిపీట్ అయిపోతుంది కాబట్టి మనం ఇక్కడ వచ్చేద్దాం. 1 2 3 4 6 9 12 18. మళ్ళీ వచ్చిన ఫ్యాక్టర్ మళ్ళీ వచ్చింది కాబట్టి ఇక్కడ 6 రెండోసారి రాయని అవసరం లేదు. ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 = 1 2 3 4 6 9 12 18 36. ఇవి ఫ్యాక్టర్స్. ఈ విధంగా మనం అన్ని ఫ్యాక్టర్స్ని కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే సెకండ్ది. రైట్ ద ఫస్ట్ 5 మల్టిపుల్స్ రాయాలి మనం. ఇప్పుడు ఇందులో మనం ఇది తీసుకుందాం, ఏ తీసుకుందాం. ఫస్ట్ 5 మల్టిపుల్స్, 5 యొక్క మొదటి 5 గుణిజాలు. అంటే ఫస్ట్ 5ని 1తో గుణిద్దాం. గుణిజం అంటే ఏంటి? ఇచ్చిన సంఖ్యను 1 2 3 4 5 6 7 8 9 10 అనుసోంచే గుణించగా వచ్చే లబ్ధాలను గుణిజాలు అంటారు. మొదటి 5 గుణిజాలు కాబట్టి మొదటి 5 సంఖ్యలతో గుణించాలి. మొదటి 5 సంఖ్యలు ఏంటి అంటే 1 2 3 4 5. అంటే 5ని ఈ మొదటి 5 అంకెలతో మనం గుణిస్తాం. 5 1 5, ఇంకో లబ్ధం వచ్చింది. నెక్స్ట్ 2తో గుణిస్తాం, 5 2 10. 3తో గుణిస్తాం, 5 3 15. 4తో గుణిస్తాం, 5 4 20. 5తో గుణిస్తాం, 5 5 25. సో ఇవి మొదటి 5 గుణిజాలు. 5 యొక్క
మొదటి 5 గుణిజాలు, ద ఫస్ట్ 5 multiples is equals to lower bracket 5 comma 10 15 20 25. సో ఈ విధంగా మనం 5 యొక్క మొదటి 5 గుణిజాలు రాయవచ్చు. నెక్స్ట్ బి 8 తీసుకుందాం. ఇది కూడా అంత సేమ్. 8 యొక్క మొదటి 5 గుణిజాలు కావాలంటే నేను ఏం చేయాలి, మనం ఫస్ట్ 1తో మల్టిప్లై చేయాలి 2తో, అంటే మల్టిప్లికేషన్ అంటే ఇంటూ పెట్టాను. 1 2 3 4 5. సో 8 1 జా 8, 8 2 జా 16, 8 3 జా 24, 8 4 జా 32, 8 5 జా 40. మొదటి 5 గుణిజాలు, 8 యొక్క మొదటి 5 గుణిజాలు, ఫస్ట్ 5 multiples of 8. ఫస్ట్ 5 multiples of 8 is equals to 8 16 24 32 40. అదేవిధంగా 9కి కూడా అంతే కదా, సేమ్ 9కి కూడా అలాగే చేస్తాం. సి 9కి కూడా అంతే, 9 కూడా 1తోని 2తోని 3తోని మల్టిప్లై చేస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మీరు 9th క్వశ్చన్ చేయండి. మ్యాచ్ ద ఐటమ్స్ ఇన్ కాలమ్ 1 విత్ ద ఐటమ్స్ ఇన్ కాలమ్ 2. కాలమ్స్ 1లో ఉన్న ఐటమ్స్ని కాలమ్ 2లో ఉన్న ఐటమ్స్తో మనం మ్యాచ్ చేయాలి. ఆన్సర్లో ఇంకో పక్క పేజీలో ఇంకో ఉంది, అది కూడా ఇక్కడ తెచ్చి పెడితేనే ఇక్కడ ఆన్సర్లో కరెక్ట్ అవుతాయి, లేదంటే తప్పులు వచ్చేస్తాయి. పొద్దున్నే ఎంచుకున్నాక పేజీ తిరిగేసుకున్నాను. నేను ఇందాక మధ్యలో ఆపకూడదని ఇంకా ఆపలేదు. అంటే ఇక్కడ కట్ చేసుకుంటారు ఈ 2 ముక్కలు తెచ్చుకోలే. లేదంటే అక్కడ ఆన్సర్ కరెక్ట్ మల్టిపుల్ ఆఫ్ 7 చూడు. నెక్స్ట్ పేజ్లో ఉందన్నమాట. ఆ ముక్క తెచ్చి ఇక్కడ యాడ్ చేసుకున్నాను. అంటే ఎలా చేస్తాను. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మ్యాచ్ ద ఐటమ్స్ ఇన్ కాలమ్ 1 విత్ ద ఐటమ్స్ ఇన్ కాలమ్ 2. కాలమ్ 1లో ఉన్నవి కాలమ్ 2లో ఉన్న వాటితో మనం జతపరచాలి. ఫస్ట్ 35, సెకండ్ 15, థర్డ్ 16 ఫోర్త్ 20 ఫిఫ్త్ 25. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, మల్టిపుల్ ఆఫ్ 8, మల్టిపుల్ ఆఫ్ 7, మల్టిపుల్ ఆఫ్ 70, ఫ్యాక్టర్ ఆఫ్ 30, ఈ ఫ్యాక్టర్ ఆఫ్ 50, ఎఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ 20 కదా, అలా ఉంటా. సో ఇప్పుడు 35 మల్టిపుల్ ఆఫ్ 7 అంటే మనం ఇలా మ్యాచ్ చేయొచ్చు. 15 ఫ్యాక్టర్ ఆఫ్ 30 అంటే 15 అనేది 30 యొక్క కారణాంకము. 16 మల్టిపుల్ ఆఫ్ 8 ఎలాగా, 8 4 జార్ కదా, 8 2 జార్ 16. నెక్స్ట్ ఇది 7 5 జార్ 35. ఇది 15 2 30. నెక్స్ట్ 20 ఫ్యాక్టర్ ఆఫ్ 20. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. అది నెక్స్ట్ 25 ఫ్యాక్టర్ ఆఫ్ 50. 25 into 2 into 50 కదా. సో నెక్స్ట్ 9th క్వశ్చన్, ఫైండ్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 9 up to 100.
మల్టిపుల్స్ ఆఫ్ 9. మల్టిపుల్స్ ఆఫ్ 9 అప్ టు 100 వరకు. అంటే మనం ఏం చేయాలంటే 9ని ఫస్ట్ 1తో మల్టిప్లై చేస్తాం. 9 1 జా 9, 9 2 జా 18, 9 3 జా 27, 9 4 జా 36, 9 5 45, 9 6 54, 9 6 54, 9 7 63, 9 8 72, 9 9 81, 9 10 జా 90, 9 11 99. Until 100, so we should stop. 9 12 108. అంటే మనం 100 వరకే రాయమన్నాడు కాబట్టి మనం ఇక్కడ వరకే రాస్తాం. ఇవి Multiples of 9. ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 9 అనమాట. ఓకే, అప్ టు 100. ఇక్కడతో మన ఎక్సర్సైజ్ 3.1 పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈరోజు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? Prime and composite numbers. ప్రైమ్ అండ్ Composite numbers. ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్. ప్రైమ్ అండ్ కాంపోజిట్ నంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, తెలుగులో చెప్పినప్పుడు ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు. మరియు సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు. సంయుక్త సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ నెంబర్స్ మన ఎక్కడి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం 1 తీసుకుందాం. ఫస్ట్ 1 తీసుకుందాం. 1 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1ని మనం ఏం చేస్తాం? 1ని 1 into 1గా రాస్తాం, అంతే కదా. 1 1 జా 1 అంటే 1కి ఫ్యాక్టర్ 1. ఇంకే ఫ్యాక్టరు లేదు దానికి. ఒకే ఒక్క ఫ్యాక్టర్ ఉన్న నెంబర్ ఏది ఉందంటే 1. సో దాన్ని పక్కన పెట్టేది. దాన్ని పక్కన పెట్టేది. 1కి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంది, ఒకే ఒక కారణాంకం ఉంది, అది కూడా 1. ఓకే, మనం ఇప్పుడు సంఖ్యల్లో 3 రకాలుగా చూస్తాం. సంఖ్యల్ని, నంబర్స్ని 3 రకాలుగా చూస్తున్నాం. ఒకటి ఒకే ఒక కారణాంకం, అదే సంఖ్య. అది ఒకే ఒక కారణాంకం, అదే సంఖ్య. ఉన్న సంఖ్యలు చూస్తాం. నెక్స్ట్ 2 కారణాంకాలు ఉంటాయి, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. నెక్స్ట్ మూడో రకం 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈక్వల్ ఒకే ఒక కారణాంకం, ఓన్లీ 1 ఫ్యాక్టర్, దట్ ఈస్ ద నంబర్ ఇట్ సెల్ఫ్, అది 1. 2 కారణాంకాలు ఉంటాయి, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ అంటే 1 and itself. 1 And the number itself. and the given number itself. ఇచ్చిన సంఖ్య దానికి అదే కారణాంకంగా ఉన్న నెంబరు. అంటే ఒక సంఖ్య మరి తిరిగి అదే సంఖ్య దానికి కారణాంకంగా ఉంటుంది. అంటే 2 కారణాంకాలు, ఒకటి తిరిగి అదే సంఖ్య, ఇచ్చిన సంఖ్య. నెక్స్ట్ 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటాయి, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. సో మనం ఈ విధంగా ఫ్యాక్టర్స్ ఆధారంగా 3 రకాలుగా మనం సంఖ్యల్ని డిఫైన్ చేసుకున్నాం, 3 రకాలుగా. సో ఏంటంటే 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నెంబర్ ఆర్ కాంపోజిట్ నెంబర్. ఇందుకే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? ప్రైమ్ అంటే 2 కారణాంకాలు ఉంటే ఆ నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ అంటారు, ప్రధాన సంఖ్యలు అంటారు. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉంటే కనుక దాన్ని కాంపోజిట్ నెంబర్స్ అంటారు, సంయుక్త సంఖ్యలు అంటారు. మరి 2 కారణాంకాలు కాకుండా, 2 కంటే ఎక్కువ కారణాంకాలు కాకుండా, ఓన్లీ ఒకే ఒక కారణాంకము, అది తిరిగి అదే నెంబరు,
మళ్ళీ ఆ సంఖ్య మాత్రమే కారణాంకంగా ఉంటే అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 ఈజ్ నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. కాబట్టి దాన్ని అలా పక్కన పడేస్తాం. ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుంది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి చెప్పమ్మా. ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు. Numbers having only two factors which are 1 and itself are called as prime numbers. వెరీ గుడ్. ప్రధాన సంఖ్య అంటే ఏంటి, నంబర్స్. Which are having only two మీకు అప్పుడు factors. చెప్పిన వీటి గురించి. నంబర్స్ విచ్ హ్యావ్ Only two factors. ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ that are that are 1 and itself. one and itself are called as prime numbers. are called as Prime numbers. ప్రైమ్ నెంబర్స్. ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, సంఖ్యలకు ఒకటి మరియు తిరిగి అదే సంఖ్య కారణాంకాలుగా గల సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. కొన్ని సంఖ్యలకు ఒకటి మరియు తిరిగి అదే సంఖ్య కారణాంకాలుగా ఉండే సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ఓకే. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, నంబర్స్ విచ్ హ్యావ్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్. నంబర్స్ Which have more than two factors. numbers which have more than Two factors. two factors more than two factors are called Composite numbers. కాంపోజిట్ నెంబర్స్. నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో 2 తీసుకుందాం. 1 2 జార్ 2 అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 1, 2. 2. 3 తీసుకున్నాం. 1 3 జార్ 3. 3 అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 1, 3. 3. 4 తీసుకుందాం. 1 4 జార్ 4 2, 2 jar 4. 2 2 జార్ 4 అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 1 2 4. ఇక్కడ మోర్ దాన్ 2 వచ్చినాయి. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 తీసుకుందాం. 5 ఈజ్ ఈక్వల్స్ టు 1 into 5. 5. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 1 5. నెక్స్ట్ 6 తీసుకుందాం. 6 ఈక్వల్స్ టు 1 6 జార్ 6, 2 3 is 6. 2 3 జార్ 6 3 జార్ 6 1 2 3 6 ఫ్యాక్టర్స్ వచ్చినాయి కదా. ఇక్కడ 1 2 4 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 1 2 3 6. ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. ఇవన్నీ కూడా prime numbers. ప్రైమ్ నెంబర్స్. అంటే 2 3 5 7 11. 11 చూడండి. 9 చూసుకోండి. 9 ఈజ్ ఈక్వల్స్ టు 1 9 జార్ 9 3 3 జార్ 9. మర్చిపోకూడదు. 9 మన ప్రైమ్ నెంబర్ అనుకుంటాం కాదు. సో 9 అనేది కాంపోజిట్ నెంబర్. అదే 15 కూడా తీసుకోండి. 115 3 5s are 15. 3 5 జార్ 15. ఇది కూడా కాంపోజిట్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్ అన్న వాటికి 2 కారణాంకాలు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి కదా ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్. ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు. 1 ఫ్యాక్టర్ ఏంటి 1. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉన్నాయి 1 ఉన్నాయి. 2కి ఫ్యాక్టర్స్ ఉన్నాయి 1 2. సో 2 ఉన్నాయి. 3కి ఉన్న ఫ్యాక్టర్స్ 1 3. 1 3. సో 1 3 1 3. దీనికి కూడా 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 4కి వచ్చేటప్పటికి ఎన్ని ఉన్నాయి 2 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 5 వచ్చేటప్పటికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవునా. నెక్స్ట్ 6 వచ్చేటప్పటికి
6 వచ్చేవాడికి 4 ఫ్యాక్టర్స్ వచ్చింది. 8 వచ్చేవాడికి 4 ఫ్యాక్టర్స్, 9కి 3 ఫ్యాక్టర్స్, 10కి 4 ఫ్యాక్టర్స్, 11కి 2 ఫ్యాక్టర్స్, 12కి 6 ఫ్యాక్టర్స్. సో మనకి ఇక్కడ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్స్ మన కాంపోజిట్ నెంబర్స్ అంటున్నా. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉంటే కనుక దాన్ని మనం ప్రైమ్ నెంబర్స్ అంటున్నాం వాటిని. ఇక్కడ 1 అనేది ఓకే. నెక్స్ట్ ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చాడు, ద నెంబర్స్ అదర్ దాన్ 1, ఒకటి కాని నెంబర్లు whose only factors are 1 and the number itself are called prime numbers. Try to find some more prime numbers other than these. ఇవి కాకుండా ఇంకా మనం ప్రైమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. there are numbers having more than 2 factors like 4, 6, 8, 9, 10 and so on ఉన్నాయి. So these numbers are composite numbers. Numbers having more than 2 factors are called composite numbers. Is 15 is a composite number? Why? What about 18, 25? So those are composite numbers. Without actually checking the factors of a number, we can find prime numbers from 1 to 100 with an easier method. This method was given by Aristophanes, a Greek mathematician. Okay, very good. So మనకి ఇక్కడ గ్రీక్ మ్యాథమెటిషియన్ అయిన ఎర్తోస్థెనిస్ అయిన మనకి 3rd సెంచరీలోనే 3వ దశాబ్దంలోనే 3rd సెంచరీ బీసీలోనే లెట్ us see the method. సో ఆయన కనిపెట్టాడు మనకి లిస్ట్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ ఆఫ్ 1 to 100. సో 1 to 100 ప్రైమ్ నెంబర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆయన చేసిన పద్ధతి అంటే ఫస్ట్ 1 అనేది కట్అవుట్ 1 బికాస్ ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో 1ని మనం కట్అవుట్ చేస్తాం. నెక్స్ట్ 2ని రౌండప్ చేసుకుంటాం. మనం 2ని రౌండ్ చేసుకుంటాం. రౌండ్ చేసుకుని ఇప్పుడు ఏం చేస్తామంటే 2ని రౌండ్ చేసి ఎన్సర్కిల్ దట్ 2. నెక్స్ట్ 2 యొక్క ఫ్యాక్టర్స్ మల్టిపుల్స్ అన్నింటిని కూడా మనం ఏం చేస్తాం 2 మల్టిపుల్స్ అన్నింటిని కూడా స్ట్రైక్ అవుట్ చేసేస్తాం, క్రాస్ అవుట్ చేస్తాం. 2 4 జార్ 2 3 జార్ 6, 2 4 జార్ 8, 2 5 జార్ 10, 2 6 జార్ 12, 2 7 జార్ 14, 2 8 జార్ 16, 2 9 జార్ 18, 2 10 జార్ 20. సో ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 2 మల్టిపుల్స్ ఆఫ్ 2ని మనం ఏం చేస్తాం అంతా స్ట్రైక్ అవుట్ చేసేసుకుంటాం అలాగా. సో ఇగో ఇవాడు స్ట్రైక్ అవుట్ చేస్తాడు, ఆయన మీకు చేసి చూపిస్తున్నా. 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68, 70, 72, 74, 76, 78, 80, 82, 84, 86. ఓకే ఇది కాదు, 86, 86, 88, 90, 92, 94, 96, 98, 100. సో ఈ విధంగా 9 యొక్క మనం 2 యొక్క మల్టిపుల్స్ అన్నింటిని కూడా ఏం చేసామంటే స్ట్రైక్ అవుట్ చేసాం. ఓకే నెక్స్ట్ ఇప్పుడు 3ని రౌండప్ చేస్తాం. ఇప్పుడు నేను 3ని ఏం చేస్తానంటే ఇక్కడ రౌండప్ చేస్తాను. 3ని ఇలాగా రౌండప్ చేస్తాం. ఇప్పుడు 3 మల్టిపుల్స్ సేమ్. 3 2 జార్ 6 మళ్ళీ దీన్ని స్ట్రైక్ అవుట్ చేసుకోవాలి. 3 3 జార్ 9 ఇలా 3 యొక్క మల్టిపుల్స్ అన్నింటిని కూడా మనం ఏం చేస్తాం స్ట్రైక్ అవుట్ చేస్తాం. అదేవిధంగా 5 అదేవిధంగా 5 మల్టిపుల్స్ని మనం స్ట్రైక్ అవుట్ చేస్తాం. 7 మల్టిపుల్స్ని స్ట్రైక్ అవుట్ చేస్తాం. అదేవిధంగా 11 మల్టిపుల్స్ని స్ట్రైక్ అవుట్ చేస్తాం. 13 మల్టిపుల్స్ని స్ట్రైక్ అవుట్ చేస్తాం. తర్వాత 19 ఈ విధంగా మనం 5 మల్టిపుల్స్ని ఈ విధంగా మనం స్ట్రైక్ అవుట్ చేస్తాం. కంటిన్యూ ద ప్రాసెస్ స్టిల్ ఎట్ ద నెంబర్స్ ఇన్ ద లిస్ట్ ఆర్ ఈదర్ encircled or crossed out. All the encircled numbers are prime numbers. All the crossed out numbers other than 1 are composite numbers. This method is called sieve of Eratosthenes. అంటే ఎర్తోస్థెనిస్ జల్లెడ పద్ధతి. ఇక్కడ మనం ఒకసారి గుర్తుంచుకోండి. అబ్జర్వ్ దట్ 2 into 3 plus 1 is equals to 7. 2 into 3 plus 1 is equals to 7. 2 3 is 6. 6 plus 1 is equals to 7.
ఇక్కడ హియర్ 1 హ్యాస్ బీన్ యాడెడ్ టు ఏ మల్టిపుల్ ఆఫ్ 2 టు గెట్ ఏ ప్రైమ్ నెంబర్. కెన్ యూ ఫైండ్ సమ్ మోర్ నెంబర్స్ ఆఫ్ దిస్ టైప్? ఈ టైప్ నెంబర్స్ మీరు ఫైండ్ అవుట్ చేయగలరా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ రైట్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ లెస్ దాన్ 15 అని అడిగాడు. సో మనకి 15 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత 15 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11 and 13. నెక్స్ట్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్. Do you observe any pattern in the numbers 2, 4, 6, 8, 10, 12, 14? You will find that each of them is a multiple of 2. These are called even numbers. The rest of the numbers 1, 3, 5, 7, 9, 11 are called odd numbers. So the numbers which have the multiples of 2 are called even numbers. Okay? Other than even numbers, the rest numbers are called odd numbers. Okay. చూడండి ఇక్కడ మనకి ఎరిక్టోస్థెనిస్ జల్లెడ పద్ధతి అని అన్నాం. నెక్స్ట్ సరి మరియు బేస్ సంఖ్యలు. సో సరి సంఖ్యలు అంటే ఏంటి? రెండుచే నిశేషంగా భాగించబడే సంఖ్యల్ని సరి సంఖ్యలు అంటారు. రెండు చేత భాగించబడిన సంఖ్యల్ని బేస్ సంఖ్యలు అంటారు. రెండుచే భాగిస్తే శేషం ఒకటి వచ్చే సంఖ్యల్ని బేస్ సంఖ్యలు అని కూడా అంటారు. ఈ విధంగా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఈవెన్. 2 అనేది సరి బేస్ సంఖ్య. సరి ప్రధాన సంఖ్య. సరి ప్రధాన సంఖ్య. 2 ఈజ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ మరియు 2 అనేది కనిష్ట సరి సంఖ్య కూడా. ఓకే. నెక్స్ట్ 3, 5, 7, 11, 13 అనేవి ఏంటివి? odd numbers. Every prime number except 2 is odd. Every prime number is very very important. ప్రతి ప్రధాన సంఖ్య బేస్ సంఖ్య అవుతుంది. ప్రతి ప్రధాన సంఖ్య బేస్ సంఖ్య అవుతుంది. 2 తప్ప. మరి 2 అనేది ఏంటి? ప్రధాన సంఖ్య మరియు సరి సంఖ్య. ఇది తప్ప మిగిలి ఉన్నాయి కదా బేస్ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు. 2 తప్ప ఇవన్నీ కూడా మళ్ళీ బేస్ సంఖ్యలు అవుతాయి. ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు ఉంటాయి. బేస్ సంఖ్యలు అంటే ఏంటి? 2 చేత భాగించబడవు. ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ డివిజిబుల్ బై 2. సో ఈ విధంగా మనం సరి సంఖ్యల గురించి ప్రధాన సంఖ్యల గురించి తెలుసుకోవచ్చు. ఇప్పుడు సరి సంఖ్యలు అంటే ఏంటి? 2 చేత భాగించబడే సంఖ్యలన్నింటినీ సరి సంఖ్యలు అంటారు. 2 చేత భాగించబడితే కనుక 1 శేషం వస్తే వాటి బేస్ సంఖ్యలు అంటారు. సరి సంఖ్యలు ఏంటి? 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఇవన్నీ కూడా సరి సంఖ్యలు. బేస్ సంఖ్యలు ఏంటి? 1, 3, 5, 7, 9, 11, 13 ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు. 2 అనేది మనకి ప్రధాన సంఖ్య కదా. సో 2 అనేది ప్రధాన సంఖ్య అవుతుంది, సరి సంఖ్య అవుతుంది. ఓకే. నెక్స్ట్ 2 తప్ప మిగిలిన అవి ప్రధాన సంఖ్యలు ఉన్నాయి కదా, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా బేస్ సంఖ్యలు అవుతాయి. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 odd numbers, even numbers? What is the sum of any 2 ఇక్కడ మనం చూడొచ్చు ఏంటంటే ఏమవుతుంది? వాట్ ఈస్ ద సమ్ అంటే ఎడిషన్. సమ్ అంటే ఏంటి? ఎడిషన్ అంటే ప్లస్. సమ్ ఆఫ్ ఎనీ 2 odd numbers, 2 odd numbers తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆడ్ నెంబర్ 1 తీసుకుంటున్నాను, ఆడ్ నెంబర్ 3 తీసుకుంటున్నాను. 1 + 3 ఎంత అయింది? 4. 4 ఏంటి? ఈవెన్ నెంబర్.
ఇది ఆడ్ నెంబర్ ఓ, ఆడ్ నెంబర్ ఓ. నెక్స్ట్ ఇంకో ఆడ్ నెంబర్ తీసుకున్నాను 3 తీసుకున్నాను, ప్లస్ ఇంకో ఆడ్ నెంబర్ 5 తీసుకున్నాను. 3 + 5 ఎంత? 8. 8 ఏమైంది? ఈవెన్ నెంబర్ అయింది. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 ఆడ్ నెంబర్స్? 2 ఆడ్ నెంబర్స్ యాడ్ చేస్తే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్. 2 ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. 2 అనేది ఒక ఈవెన్ నెంబరు, ప్లస్ 4 అనేది ఒక ఈవెన్ నెంబరు. ఈవెన్ ప్లస్ ఈవెన్ ఏమవుతుంది? 2 + 4 6. 6 అనేది ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అవుతుంది. అంటే 2 ఆడ్ నెంబర్స్ తీసుకుని కలిపితే ఈవెన్ నెంబర్ వస్తుంది, 2 ఈవెన్ నెంబర్స్ తీసుకుని కలిపితే ఈవెన్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, స్టేట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. ద సమ్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఈవెన్ నెంబర్. ద సమ్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్. 3 ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. 3 ఆడ్ నెంబర్స్ ఏంటి? 1 ఒకటి, 3 ఒకటి, 5 ఒకటి తీసుకుందాం. 1 + 3 + 5 తీసుకుందాం. 1 + 3 4, 4 + 5 9. 9 అనేది ఏంటి? ఆడ్ నెంబర్. కానీ వాడు ఏమంటున్నాడు? ఈవెన్ నెంబర్ అంటున్నాడు, కాబట్టి ఫాల్స్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్ అండ్ 1 ఈవెన్ నెంబర్ ఈజ్ ఈవెన్ అన్నాడు. ద సమ్ ఆఫ్ 2 ఆడ్ నెంబర్స్. 2 ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. 1 + 3 2 ఆడ్ నెంబర్స్ కదా, ప్లస్ 1 ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ తీసుకుందాం. 2 తీసుకుందాం. 1 + 3 4, 4 + 2 6. 6 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ అన్నాడు కాబట్టి ట్రూ. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్ ఈజ్ ఆడ్ అన్నాడు. ద ప్రొడక్ట్ ఆఫ్ 3 ఆడ్ నెంబర్స్. 3 ఆడ్ నెంబర్స్ తీసుకుందాం. 1 × 3 × 5 తీసుకుందాం. పోనీ 1 3 = 3, 3 5 = 15. 15 ఏంటి? ఆడ్ నెంబర్. సో ఆడ్ అన్నాడు కాబట్టి ఇది కూడా ట్రూ. నెక్స్ట్ ఇఫ్ an even number is divided by 2, the quotient is always odd అన్నాడు. సో ఇఫ్ an even number is divided by 2, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది ఈవెన్ నెంబరు. ఆ ఈవెన్ నెంబర్ని 2తో డివైడ్ చేద్దాం. 2తో డివైడ్ చేసినప్పుడు మన కోషియంట్ ఏం రావాలి? ఆడ్ వస్తుందా అన్నాడు. ద కోషియంట్ 2 2 = 4, 4 నుంచి 4 తీస్తే 0. కోషియంట్ ఆడ్ నెంబరా? నో, ఈవెన్ నెంబర్ ఇది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుందాం. 12ని 2తో డివైడ్ చేద్దాం. వాడు ఏమన్నాడు? ఇఫ్ an ఈవెన్ నెంబర్ అన్నాడు. ఈవెన్ నెంబరే తీసుకోవాలి. 12 ఈవెన్ నెంబరు. 2తో డివైడ్ చేద్దాం. 2 6 = 12. 12 and 12 తీస్తే 0. ఇప్పుడు ఇక్కడ కోషియంట్ ఏంటి? ఈవెన్ నెంబరు. ఆడ్ నెంబరా? కాదు కాబట్టి ఇది ఫాల్స్. ఫాల్స్ స్టేట్మెంట్. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఈజ్ ఆల్వేస్ ఆడ్ అన్నాడు. ఆల్వేస్ ఆడ్ కదా. ఇప్పుడు 6 తీసుకోరండి. 6 తీసుకుని ఎగ్జాంపుల్ చేయప్పుడు అప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. 3 6 కదా. 2 3 = 6 తీసుకుందాం. ఇప్పుడు కోషంట్ 3 వచ్చింది. కోషంట్ 3 వచ్చింది. సో దిస్ ఇస్ ఆడ్ నంబర్. దిస్ ఇస్ ఆడ్ నెంబర్. బట్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్ ద కోషంట్ ఇస్ ఆల్వేస్ నాట్ ఇస్ ఆడ్. అది ఆల్వేస్ సమ్ కేసెస్ అవుతుంది, సమ్ కేసెస్లో ఈవెన్ వస్తుంది. సో దట్ ఈస్ ఫాల్స్. ఫాల్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ అన్నాడు. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ అవుతాయా? ఎక్సెప్ట్ 2 అనుకున్నాం కదా, 2 తప్ప మిగిలిన నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్. కాబట్టి ఇది కూడా ఫాల్స్ స్టేట్మెంటే. ప్రైమ్ నెంబర్స్ డు నాట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టర్స్. ఫాల్స్. ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్. 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. 2 + 3 = ఎంత? 5. నెక్స్ట్ ఇంకొక ప్రైమ్ నెంబర్ తీసుకుందాం. 3 + 5 తీసుకుందాం. 7 5 8 కదా. 3 + 5 8. 5 ఇదేమో ఈవెన్ నెంబరు, ఇదేమో ఆ నెంబరు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు వాడు? సమ్ ఆఫ్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్ అన్నాడు. ఇది కూడా ఫాల్స్. ఆల్వేస్ అవ్వట్లేదు. కొన్ని సందర్భాల్లో అవుతుంది, కొన్ని సందర్భాల్లో అవ్వదు. 2 is the only even prime number. 2 is the only even prime number. Yes, true.
ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్. Yes. ఇది కూడా ట్రూయే. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ Composite numbers. చూద్దాం అవుతుందా లేదా చూద్దాం. ఒకసారి ఎగ్జాంపుల్ కూడా తీసుకుంటే మీకు అర్థం అవుతుంది. ఏంటిది? ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అన్నాడు. ఆల్ ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8 వీటిని కొన్ని ఎగ్జాంపుల్స్కి తీసుకుందాం. మనం తీసుకున్నప్పుడు ఇందులో 2 కాంపోజిట్ నెంబరా కాదా? ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అంటున్నారు. సో 2 = 1 2 = 2. ఇది మరి ప్రైమ్ నెంబర్ కదా. కాంపోజిట్ నెంబర్స్ అవ్వాలంటే కన్ఫర్మ్ 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉండాలి. కాబట్టి ఫస్ట్లోనే దెబ్బ కొట్టేసింది. సో ఇది ఫాల్స్, ట్రూ కాదు, ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, మళ్ళీ 4 కాంపోజిట్ నెంబరే కదా, 6 కాంపోజిట్ నెంబరే. సో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఆల్ ఈవెన్ నెంబర్స్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అన్నారు. ఎక్సెప్ట్ 2 అంటే సరిపోతుంది. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్ నెంబర్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ 2 × 4 తీసుకుందాం. ఈవెన్ నెంబర్స్ 2 ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. 2 4 = 8. సో ఈవెన్ నెంబర్ ఇది. నెక్స్ట్ 6 × 2 తీసుకుందాం. 6 2 = 12. ఈవెన్ నెంబరే. సో ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఈవెన్ నెంబర్స్ ఈజ్ ఆల్వేస్ ఈవెన్, ట్రూ. The numbers 13 and 31 are prime numbers. Both these numbers have same digits 1 and 3. Find such pairs of prime numbers up to 100. So 13 and 31. Prime numbers. 13 and 31 are prime numbers. 1 13 = 13. నెక్స్ట్ 31 కి 1 × 31 అని రాయొచ్చు. అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే 13 అంటే మళ్ళీ తిరిగేస్తామట. 3 1 3 వచ్చింది, 3 1. అలాంటివి ఏమైనా చెప్పు. 17 71. వెరీ గుడ్. 17 71. 1 అంటే 17ని 1 17 అని రాయొచ్చు. 71ని 1 71 రాయొచ్చు. ఇంకా 37 73. 37 73. 1 37 37 73ని 1 × 73. 1 × 73. సో ఇవి ప్రైమ్ నెంబర్స్. ఇంకా 79 97. 79 79 97. 97. మనకి ఎన్ని వచ్చినాయి? మనకి ఇక్కడ వచ్చింది 13 31 వచ్చింది. 13 31. 31 ఇవి ప్రైమ్ నెంబర్స్. 17 71. 17 71. 37 73. 37 73. 79 97. 79 97. 97. ఎన్ని పేర్స్ వచ్చినాయి? Total 4 పేర్స్ వచ్చినాయి. మర్చిపోకూడదు, ఇవి ప్రైమ్ నెంబర్స్ గుర్తించుకోవాల్సినవి ఉంటాయి. నెక్స్ట్ 4th question. Write down separately the prime and composite numbers less than 20. 20 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్, 20 కన్నా తక్కువ ఉన్న కాంపోజిట్ నెంబర్స్. 20 కన్నా తక్కువ ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 11 13 17 19. 17 19. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్ ఏంటి? 4 4 6 6 8 8 9 9 10 10 12 12 14 14 15 15 16 16 18 18 20. 20 రాయకూడదు. 20 కన్నా తక్కువ అన్నాడు. సో 20 రాయకూడదు అనమాట. ఓకే, రాంగ్ అవుతుంది. 20తో పాటు అంటే 20 రాయాలి. నెక్స్ట్, What is the greatest prime number between 1 and 10? what is the greatest prime number? What is the least prime number between 1 and 10? 2 2. గ్రేటెస్ట్ ఏమవుతుంది? 7. 7 అవుతుంది. ఓకే, జామ పెట్టుకోవాల్సింది.
వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 and 10? 1కి 10కి మధ్య ఉన్న గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ 7. 9 అనుకుంటాం, పొరపాటుని 7 అనమాట. నెక్స్ట్ 7 అని రాయాలి, 9 మాత్రం కాదు. ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ యాజ్ ద సమ్ ఆఫ్ 2 ఆడ్ ప్రైమ్స్. ద సమ్ ఆఫ్ 2 ఆడ్ ప్రైమ్స్కి రాయాలి. ఏది? 44ని. సపోజ్ ఏ తీసుకోండి. 44 ఈజ్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ 2 ఆడ్ ప్రైమ్స్. ఆడ్ ప్రైమ్స్ ఏంటి? ఆడ్ ప్రైమ్స్ ఏంటి? ఆడ్ నెంబర్ అయి ఉండాలి, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. 3 plus 41. 3 plus 41. 41 అంటే 3 అనేది ప్రైమ్ నెంబరు ప్లస్ ఆడ్ నెంబరు, 41 అనేది ప్రైమ్ నెంబరు ప్లస్ ఆడ్ నెంబర్. ఇంకా ఇంకే రాయచ్చు 44ని. 37 plus 7. 7 plus 37. 37 ఈ విధంగా కూడా రాయచ్చు. అవునా? నెక్స్ట్ బి 36. 36 ఈజ్ ఈక్వల్స్ టు 7 plus 29. 7 plus 29. 7 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది ప్లస్ ఆడ్ నెంబర్ అవుతుంది. ఈ 29 అనేది ప్రైమ్ నెంబర్ అవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. ఈ విధంగా కూడా రాయచ్చు. 5 plus 31 కూడా. 5 plus 31 ఇది కూడా అంతే. నెక్స్ట్ సి తీసుకోండి. 24 ఈజ్ ఈక్వల్స్ టు 11 plus 13. 11 plus 13. 13 రాయచ్చు. 5 Five. plus 19. 5 plus 19 కూడా రాయచ్చు. అవునా? నెక్స్ట్ డి 18 తీసుకోండి. 5 plus 13. 5 plus 13. 11 plus 7 అని కూడా రాయచ్చు కదా. 11 plus 7. సో అది ఆడ్ నెంబర్ అవ్వాలి, ప్రైమ్ నెంబర్ అవ్వాలి. ఆ విధంగా రాయవచ్చు అనమాట. 2 ప్రైమ్ నెంబర్స్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ 2 ఆర్ కాల్డ్ ట్విన్ ప్రైమ్స్. ఇక్కడ గివ్ 3 pairs ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ హూజ్ డిఫరెన్స్ ఈజ్ 2. ఏంటి? 3 5 5 7. 3 5 5 7. 5 7 7 9. 7 9. 9 ప్రైమ్ నెంబరా? Sorry. 11 13. 11 13. సో వీటిని ట్విన్ ప్రైమ్స్ అంటారు. 2 ప్రైమ్ నెంబర్స్ హూజ్ డిఫరెన్స్. 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. 5 3కి డిఫరెన్స్ 82. సో కాబట్టి ఇది ట్విన్ ప్రైమ్ అవుతుంది, ట్విన్ ప్రైమ్స్ అవుతుంది. అలాగే 5కి 7కి డిఫరెన్స్ 2. సో ట్విన్ ప్రైమ్స్. 11కి 13కి ట్విన్. అలాగే 17 19 కూడా అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్? వీటిలో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 23 ప్రైమ్ నెంబర్ అవుతుంది. అవునా? 37. 1 into 23 అని రాస్తాం. 51 ప్రైమ్ నెంబర్ కాదు. 17 3s are 51. అలాగే 151s ఇలా రాయొచ్చు కదా. సో కాబట్టి ప్రైమ్ నెంబర్ కాదు, 23 అయింది ప్రైమ్ నెంబరు. 37 ప్రైమ్ నెంబర్ అవుతుంది. 26 ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్. రైట్ 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్ లెస్ దాన్ 100 so that there is no prime number between them. 90 91 92 93 94 95 96. ఒకసారి చాలా మంచి క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ. జాగ్రత్త చూడండి, ఇంపార్టెంట్ ఇది. ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టిక్ పెట్టుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ ఇవి. రైట్ 7 కాన్సిక్యూటివ్ కాంపోజిట్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ వరుస సంయుక్త సంఖ్యలు రాయాలి. 7 వరుస సంయుక్త సంఖ్యలు లెస్ దాన్ 100 లోపు. సో దట్ దేర్ ఇస్ నో ప్రైమ్ నెంబర్ బిట్వీన్ దెమ్. వాటి మధ్యలో ప్రైమ్ నెంబర్ ఉండకూడదు. ఏంటివి? 90 90 91 91 92 92 93 93 94 94 95 95 96. 96. సో 90 అనేది కాంపోజిట్ నెంబరే. 91 కూడా. 90 వరకు కాంపోజిట్ నెంబరే కదా. 92 93 94 95 ఇవన్నీ కూడా కాంపోజిట్ నెంబర్స్. సో ప్రైమ్ నెంబర్ లేదు వీటి మధ్య. నెక్స్ట్ 10th క్వశ్చన్. ఎక్స్ప్రెస్ each of the following numbers as the sum of 3 odd primes. ఎక్స్ప్రెస్
each of the following numbers as the sum of 3 odd primes. The sum of 3 odd primes. Odd number అయి ఉండాలి, ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. Sum of 3 odd primes అయి ఉండాలి. 21 is equals to 3 plus 3 plus 5 plus 13. 5 plus 13. సో మనకి సరిపోయింది. నెక్స్ట్ 31. 3 plus 5 plus 23. 3 plus 5 plus 23. 23. 53 ని రాయొచ్చు. 13 plus 17 plus 13 plus 17 plus 23. 23. సో 53 ని రాయొచ్చు. నెక్స్ట్ 61. 61. 7 plus 7 plus 13 plus 13 plus 41. 41. చూడండి అన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే Odd numbers and prime. ఆడ్ నెంబర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్. ఇవన్నీ కూడా ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్ కూడా. ఎక్స్ ప్లస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ ద సమ్ ఆఫ్. సమ్ అంటే ఎడిషన్ చేస్తూ చేయాలి. ఇవన్నీ కూడా మనం ప్రైమ్ నెంబర్స్ జ్ఞాపకం పెట్టుకోవాలి, చదువుకోవాలి. చదువుకున్నప్పుడు మాత్రమే ఇవన్నీ మనం రాయగలుగుతాం, లేకపోతే రాయలేము. మనకు 1 to 100 ప్రైమ్ నెంబర్స్ వచ్చేయాలి నోటికి. నెక్స్ట్ 11th one. Write 5 pairs of prime numbers less than 20 whose sum is divisible by 5. హిందీ ఇచ్చేవాడు 3 plus 7 is equals to 10. Write 5 pairs of prime numbers. 5 pairs of prime numbers రాయాలి. లెస్ దాన్ 20. 20 లోపు ఉన్న 5 pairs of prime numbers రాయాలి. సో 20 లోపు ఉండాలి. అంటే మీరు ఆ ప్రైమ్ నెంబర్స్ తీసుకుంటే 20 లోపే ఉండాలి. ఆ ప్రైమ్ నెంబర్స్ కలిపితే ఆ వచ్చే ఆన్సర్ 5తో డివిజిబుల్ అవ్వాలి. సో వాడు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, 3, 7 అనే 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాడు, వారిన్నింటినీ కలిపాడు, అది కలిపితే 10 వచ్చింది, అది 10 5తో డివిజిబుల్ అయింది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2, 3. 2 plus 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 5. 5 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఓకే. 2 plus 3. నెక్స్ట్ ఇంకా 2, 13. 2 plus 13 ఎంత? 15. 15 కూడా 5 డివిజిబుల్ అవుతుంది. 3 plus 17. 3 plus 17 ఎంత? 20. నెక్స్ట్ 7, 13. 7 plus 13 7 plus 13. ఈక్వల్స్ టు 20. ఇంకా 11 plus 19. 11 plus 19 Equal to 20. ఈక్వల్స్ టు 30. 30. 30 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా 5 pairs. 5 pairs ఇంకా రాసుకోవచ్చు కదా, ఇంకా వస్తాయి. నెక్స్ట్ 12th question. Fill in the blanks. A number which has only 2 factors is called A prime number. a prime number. A prime number. A number which has more than 2 factors is called a Composite number. composite number. సంయుక్త సంఖ్య. One is neither prime Nor composite. nor composite. The smallest prime number is 2. the smallest composite number is 4. the smallest even number is 2. 2. సో ఇక్కడతో మనకి ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ సంబంధించిన Concept అయితే